వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హలో ఎవ్రీవన్, బిగ్ బాస్ సంబంధించిన న్యూ ప్రోమో వచ్చేసింది. సో ఇది వచ్చేసి సెకండ్ ప్రోమో. సో అందరు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ప్రోమో విషయానికి వస్తే ఇందులో హింట్స్ ఉన్నట్టే ఉన్నాయి, కానీ అవి బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటాయా లేవా అనేది కూడా 50-50 ఛాన్సెస్. బికాస్ ఎందుకంటే క్యూరియాసిటీ ఉండాలి అని చెప్పేసి సో కొన్ని మాత్రం చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా ముందే చెప్పినట్టుగా అన్లిమిటెడ్ పక్కా అని చెప్పినట్టుగా లాస్ట్ ప్రోమో కంటిన్యూషన్గా సత్యకి ఏం కావాలని అడిగితే సో నాకు ఇలా ఇలా కావాలి అంటే సో అవన్నీ కూడా ఇచ్చేస్తారనమాట. సో ఏదైతే జిన్ లాగా వచ్చారో నాగ్ సార్, ఆ తర్వాత అందరూ వచ్చేస్తారు సెల్ఫీల కోసం. దానికి అంటే ఒక సెలబ్రిటీ లాగా అయిపోతారు. సో అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసిందే. సో బిగ్ బాస్ హౌస్లోకి ఒక్కసారి ఎంటర్ అయితే కంటెస్టెంట్స్గా బయటకు వస్తే ఆ ఫేమ్ వేరే ఉంటుంది. సో మనము వర్క్ చేసి అంటే ఒక సెలబ్రిటీ లాగా ఒక యూట్యూబర్ లాగా ఉన్న ఫేమ్ కంటే కూడా వన్స్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫేమ్ వేరే ఉంటుంది. అండ్ అంతే ఇదిగా మనకి అవకాశాలు కూడా వస్తాయి. సో అలానే బిగ్ బాస్ సీజన్లో అడుగు పెట్టే వాళ్ళకి కూడా సో అంటే చాలామంది ఫేమస్ సెలబ్రిటీలనే తీసుకున్నా కూడా సో ఆ బ్రాండ్ అనేది పడిపోద్ది అనమాట. సో దానికోసమైనా కూడా చాలా మంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. సో అలా అందరూ అని చెప్పట్లేదు, అలా కొంతమంది కూడా వెళ్తారు. సో ఇక్కడ కూడా అన్లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ మన నాగ్ సార్ అన్నీ ఇచ్చేస్తాడనమాట. సో కొన్ని సార్లు మనకి ఏమంటారు లైక్ ఒక సుఖం కానీ ఒక స్వర్గం కానీ ఒక అన్ని ఫెసిలిటీస్ కానీ కొన్నిసార్లు బోర్ అనిపిస్తుంది మనకి, ఇది వద్దు అనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ సత్యకు కూడా అలాగే అనిపించి నాకు డిస్టర్బెన్స్ ఉంది, ఇది నాకు ఎవరు లేని చోట ఏకాంతంలోకి వేయండి అంటే వెంటనే ఎడారిలోకి వేసేస్తారనమాట నాగ్ సార్. అక్కడ ఎవ్వరు ఉండరు, మాసిపోయిన బట్టలతో సత్య ఉంటాడనమాట. సో అది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మన ఒపీనియన్కి తగ్గట్టు అంటే ఎవరైతే హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ ఉంటారో సో వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా బిగ్ బాస్ ఏదైతే చేస్తాడో నార్మల్గా ఆర్డర్స్ కానీ టాస్క్లు కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కంటెస్టెంట్స్ కూడా ఎస్టిమేట్ చేయలేని విధంగా ఉంటాయని ఈ ప్రోమోలో చెప్పినట్టుగా నాకు అనిపించింది. బికాస్ ఆయన ఏంటంటే నాకు ఏకాంతం కావాలని అడిగాడు అంతే. బట్ ఏంటంటే ఏకాంతం అంటే ఇంకెవరు లేని చోట అంటే ఎడారి. సో అక్కడ తీసుకెళ్ళేసారనమాట. సో బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ని కూడా అలాగే చేస్తారు. అంటే నార్మల్గా ఇంతకుముందు పనిష్మెంట్ అంటే జైల్లో ఉండేదన్నమాట. సో కొంతమందిని సీక్రెట్ రూమ్లో కూడా ఉంచేవాళ్ళు, సీక్రెట్ ఎలిమినేట్ అయ్యారని చెప్పేసి. సో అలాంటి వాళ్ళని కాకుండా ఎవరైతే జైల్లో ఉండే వాళ్ళు ఉన్నారో పనిష్మెంట్తో సో వాళ్ళకి అంతకుముందు అయితే ఈ కంటెస్టెంట్స్ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ వెళ్ళి ఫుడ్ అదంతా అరేంజ్ చేసేవాళ్ళు. సో అలా లేకుండా ఏమైనా పెడతారా అంటే పనిష్మెంట్గా సో ఇలాగే ఎవ్వరు లేని చోటు కంటెస్టెంట్స్ కూడా కనిపించని చోటు 1 day 2 days అలా 1 లేదా 1 week అలా ఉంచుతారా అనేది నాకు అనిపించింది అనమాట. సో గెలిచిన వాళ్ళకి ఏదైనా టాస్క్ పెట్టినప్పుడు గెలిచిన వాళ్ళకి మాత్రం బంపర్ ఆఫర్స్ ఉంటాయని అయితే అర్థమవుతుంది. సో ఏదైనా అన్లిమిటెడ్ అనమాట, పనిష్మెంట్ అయినా అన్లిమిటెడ్, టాస్క్లైనా అన్లిమిటెడ్. అండ్ ఇక్కడ ఏదైనా బిగ్ బాస్ ఏదైనా వరాలు ఇవ్వడమైనా కూడా వరాలు మీన్స్ ఇన్ఫినిటీ అంటే లైక్ ఏదైనా గెలిచిన వాళ్ళకి వాళ్ళు ఇష్టమైంది చేసుకొని ఇవ్వడం అలాంటివి కూడా సో అన్లిమిటెడ్గా ఉంటాయని అయితే ప్రోమోని బట్టి నాకు అర్థమైంది. సో దీని సీక్వెన్స్గా ఇంకొక ప్రోమో వస్తుందని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ప్రారంభం కాబోతుంది కాబట్టి ఫైనల్ ప్రోమో కూడా ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఈ ప్రోమోలో అయితే నాకు స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది ఏంటంటే నాగ్ సార్ అనమాట. సీజన్లు పెరుగుతున్న కొద్దీ నాగ్ సార్ మాత్రం చాలా యంగ్ లుక్తో కనిపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకా సత్యరాజ్ కామెడీ హైలైట్ అనమాట, డ్రెస్ అండ్ బిగ్ బాస్ రింగ్స్ అనమాట. సో ఈసారి హౌస్ ఎక్కడ చూసినా బిగ్ బాస్ అనే లెటర్స్ కనిపిస్తాయి అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో సత్యరాజ్ నాకు ఏకాంతం కావాలన్నప్పుడు ఎడారిలో తీసుకెళ్లేసారు. సో నేను ఇక్కడ అనుకుంటున్నానంటే బిగ్ బాస్ హౌస్ లో పనిష్మెంట్స్ ఇంతకుముందు జైల్లో ఉంచేవాళ్ళు కదా, సో వాళ్ళకి హౌస్ మేట్స్ అనేవాళ్ళు ఇంకా మిగతా కంటెస్టెంట్స్ ఫుడ్ అది అందివ్వడం చేసేవాళ్ళు. సో ఈసారి పనిష్మెంట్ ఎవరికి వస్తుందో వాళ్ళు మాత్రం అంటే కంటెస్టెంట్స్ కూడా కనిపించిన చోటికి పంపిస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో దాని ఇంకొక విషయం ఏంటంటే అందులో నుంచి బయటకు రావడానికి కూడా టాస్క్లు పెడతారని అయితే అనుకుంటున్నాను. సో దీని కంటిన్యూషన్ ప్రోమో అంటే సత్యరాజ్ మళ్ళీ నార్మల్ గా ఎలా అవుతాడనేది నెక్స్ట్ ప్రోమోలో ఖచ్చితంగా చూపిస్తారు. సో దాని ద్వారా కూడా కొన్ని హింట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ అన్ని అన్లిమిటెడ్ గా చూపించాడు, ఇందులో మనీ కూడా మనకి. అయితే ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 8లో పార్టిసిపేట్ చేస్తారో కంటెస్టెంట్స్ అండ్ ఆడియన్స్ కి కంటెస్టెంట్స్ కూడా అన్లిమిటెడ్ ఫేమ్ అనేది వస్తుంది. ఇది ఒక సపరేట్ ఫేమ్ అనమాట బిగ్ బాస్ హౌస్ లో ఎవరు అడుగు పెట్టినా కూడా. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి ఇందులో గ్లామర్ కానీ బ్యూటీ కానీ నెక్స్ట్ హౌస్ లో ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా అన్లిమిటెడ్ అని అయితే ఈ ప్రోమో ద్వారా 50% అయితే చూపించేశారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా ఈ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఇప్పటికే కొంతమంది సనా అని నెక్స్ట్ రీతు చౌదరి, విష్ణుప్రియ ఈ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో ఇందులో ఎవరు కన్ఫామ్ ఎవరు కాదు, ప్రేరణ అనే పేరు కూడా వినిపిస్తుంది అనమాట. సో మా టీవీ సీరియల్లో యాక్ట్ చేశారు. సో అందులో హీరోయిన్గా యాక్ట్ చేశారు, వాళ్ళ పేరైతే వినిపిస్తుంది. సో వస్తారో లేదో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారో లేదో చూడాలి. అండ్ నెక్స్ట్ అయితే నాకైతే ఈ ప్రోమో చాలా నచ్చిందండి. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే స్టార్ట్ అవుతుంది అని అయితే అంటున్నారు. సో అదైతే ఒకటి ఉందన్నమాట. సో ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ బిగ్ బాస్ చూసే ఆడియన్స్ మాత్రం అంటే వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా చూడడానికి రెడీగా ఉన్నారనమాట. సో మీరు ఇదే చూస్తూ ఉండండి. బిగ్ బాస్ సీజన్ 8ని కూడా మనము టాప్ రేటింగ్తో మిగతా మిగతా లాంగ్వేజెస్లో బిగ్ బాస్ కంటే కూడా ఈ 8ని సక్సెస్ఫుల్గా మనము టాప్ రేటింగ్తో సక్సెస్ చేద్దాం. వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.